Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is mindset for enduring trials. Mindset for enduring trials. The text is from Genesis chapter 50, verse 20. ఆది కాండము 50వ అధ్యాయం 20వ వచనం. A mindset for enduring trials. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ యోసేపు యొక్క అన్నలు చంపాలని ప్రయత్నం చేశారు. అసూయబోని గోతులు వేశారు, మిద్యానుకు అమ్మి వేశారు. ఆ తర్వాత పోతిఫర్ గృహంలో ఉన్నప్పుడు చేయని నేరానికి ఆయన చెరసాల శిక్షను అందించవలసి వచ్చింది. ఆయన చేతిలో ఒక సంఘటన తర్వాత మరొక సంఘటన జరుగుతున్నప్పుడు ఫెయిత్ ట్రైడ్, రిమైన్ ఫెయిత్ఫుల్ టు గాడ్. అన్నీ జరుగుతున్నాయి, తను ఎవరికేం చేయలేదు, అన్నులకేం హాని చేయలేదు, కీడు చేయలేదు. తనక కళలు చెప్పాడు అంతవరకే. కానీ వారు ఆ రీతిగా కీడు చేయడం ప్రయత్నించినారు. They wanted to end his life. They wanted to do evil to Joseph. ఆయన పైకి రానివ్వకుండా అణచివేయాలని ప్రయత్నించారు. ఆ కీడు అంతా కూడా దేవుడు మేలు కొరకే ఉద్దేశించాడు. మన జీవితాలు కూడా అనేక శ్రమలు, కష్టములు మనకు జరుగుతూ ఉంటాయి. కీడులు, ఆపదలు సంభవిస్తుంటాయి. Count it all joy when we encounter various trials. ఎప్పుడైతే మనం నానా విధములైన పరీక్షలు మనం పడుతున్నప్పుడు దాన్ని మనం సంతోషంగా ఎంచుకోవాలి. యోసేపు సంతోషంగా ఎంచుకున్నాడు. He count it for joy. So God is sovereign over all, even over the evil things people do. మనుషులు కీడు చేసినా కూడా God is sovereign over all, even over the evil things people do. ఆయన సార్వభౌముడైన దేవుడు. ఆయన is sovereign over all things, all situations. ప్రతి స్థితిగతి మీద ఆయన ఆధిపత్యము వహించి ఉన్న దేవుడే ఉన్నాడు. ఆ సత్యాన్ని గ్రహించాలి. God is sovereign over all our trials and tribulations and tests. The second one, God is good in everything in us. ప్రభు ఏది చేస్తే కూడా మంచి కొరకు చేస్తే God meant it for good. ఎంత మంచి విషయాన్ని యోసేపు అందిస్తున్నట్టు. మైండ్ సెట్ వాజ్ రెడీ ఫర్ ఎండ్యూరింగ్ ట్రయల్స్. ఆయన మైండ్ సెట్ ఎలా ఉన్నదంటే బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు చేశాను. దట్ వాజ్ ద మైండ్ సెట్ ఆఫ్ జోసెఫ్. గాడ్ మెంట్ ఇట్ ఫర్ మై గుడ్. నీ జీవితంలో ఏ ఆపద ఏర్పడినా, కష్టం ఏర్పడినా, శ్రమ కలిగినా, నీ విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు, నానా విధములైన రకములైన పరీక్షల్లోకి వెళ్తున్నప్పుడు కౌంట్ ఇట్ ఎ జాయ్. గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్ అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తలంపులన్నీ కూడా అవి హానికరములు కాదు, ప్లాన్స్ ఫర్ వెల్ఫేర్, నాట్ ఫర్ ఈవిల్, సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. Even though God afflicts us with trials, He is good and does good in all His ways. ఆయన మన శ్రమ పట్టినా, బాధ పెట్టినా కూడా మన విశ్వాసం పరీక్షించబడుతుంది కాబట్టి, మన భక్తి పరీక్షించబడుతుంది కాబట్టి దేవుడు ఆయన మంచి దేవుడు. He does good in all His ways. మూడో విషయం గమనించినప్పుడు we must trust in the sovereignty and the goodness of God in the midst of trials. మన యొక్క కష్టములలో, శోధనలో, పరీక్షలలో ట్రస్ట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనంలో విశ్వాసం ఉంచాలి. God is good always, at all times, in all places, in all circumstances is good. ఆయన మంచి దేవుడు సత్యాన్ని గ్రహించుకున్నప్పుడు నేను విడుబడి ఎడబాయను, నన్ను విడుబడి ఎడబాయనని గ్రహించుకున్నప్పుడు
నిజముగా నువ్వు దీవించబడతావు. మరి యోసేపు గ్రహించుకున్నాడు కాబట్టి మైండ్ సెట్ వాజ్ ప్రిపేర్డ్ టు ఎండ్యూర్ ట్రయల్స్. సహించుకున్నాడు, ఖైదు నుంచి విడుదల పొందాడు. ఆయన దేశానికే సెకండ్ ప్లేస్, రాజు తర్వాత స్థానము ఆయనదే. ప్రతిదీ దేవుడు మేలు కొరకు, నా మేలు కొరకే జరుగుతూ ఉన్నది. రోమన్స్ 8:28 ఏనాడో మర్చిపోదండి. మీ జీవితంలో రాసి పెట్టుకోండి, హృదయం పలక మీద రాసి పెట్టుకోండి. రోమన్స్ 8:28 ప్రతిదీ మేలు కొరకు సమకూడి జరిగించే దేవుడు గ్రహించి ఆయన విశ్వాసం నుంచి దీవెన పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. ప్రతిదీ మేలు కొరకే మీరు ఉద్దేశిస్తూ ఉన్నారు. సత్యాన్ని గ్రహించుకొని మా విశ్వాసం పరీక్షించబడుతుండగా ప్రభా, మేము మీకు మంచితనం ఆశ్రయించి, మీ మంచితనం నమ్మిక ఉంచి, అది మా మేలు కొరకు గ్రహించుకొని అది మహా ఆనందంగా భావిస్తూ ముందుకు సాగిపోయి ఆత్మశక్తిని ఇవ్వండి. వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించునైనా కష్టంలో బాధలో ఉన్నప్పుడు రోగశయ మీద నమ్ముతండి. ఇది నా మేలు కొరకు దేవుడు చేశాడు, ఇందులో మేలు దాగి ఉంది కదా. ప్రభు సిద్ధపరిచిన ఆ మేలును, మీరు సిద్ధపరిచిన ఆ మేలును, దాచించిన మేలును ప్రతి బిడ్డ పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.